నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవల్లో ఘనంగా కూటమి ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణతో పాటుగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు పట్టణ బీజేపీ అధ్యక్షుడు నీలం రామారావు మరియు కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే పేద ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి పూలమాల వేసినటువంటి మన నిడదవోలు చైర్పర్సన్ భూపతి ఆదిబాబు గారికి, అలాగే మన జనసేన అధ్యక్షులు రంగా రమేష్ గారికి, అలాగే వివిధ పట్టణం నుంచి వచ్చినటువంటి వివిధ వర్గాలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆనాడు పేద ప్రజల కోసం ఎంతో తన జీవితాన్ని అంకితం చేసినటువంటి జ్యోతిరావు పూలే గారిని ఈవేళ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆశయాలు, ఆయన అడుగుజాడల్లో నడవలసిన అవసరం ఉందని